ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం ఒక సంఘటన గురించి మాట్లాడదాం, అది డిస్కస్ చేసి అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, ఇందులో ఎవరి తప్పు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి రామ్ గారు. నమస్తే అండి. సో మీరు రీసెంట్గా వినే ఉంటారు ఒక న్యూస్, మనకి టాలీవుడ్ మనకి చాలా ఫేమ్ అప్పట్లో, షెఫాలి జరేవాలా అని కాంటాలాగా సాంగ్తో ఒక మంచి ఫేమ్ తెచ్చుకున్నారు అప్పుడు. బట్ తను రీసెంట్గా చనిపోయారు. బట్ దాని తర్వాత మనకి టాక్స్ ఏం వచ్చాయి అంటే, ఆన్ ఇన్వెస్టిగేషన్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, సమ్ ఇంజెక్షన్స్, సమ్ పిల్స్, ఇవన్నీ ఆ ట్రీట్మెంట్లో ఉంటున్న ప్రాసెస్లో తనకి కార్డియాక్ అరెస్ట్ అయ్యి షీ డెడ్ అని న్యూస్ వచ్చింది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, మనం ఇప్పుడే కాదు, చాలా మనం ప్రీవియస్ టైమ్స్లో కూడా ఇలాంటివి చాలా విన్నాం. స్లిమ్మింగ్ కోసం అని, యాంటీ ఏజింగ్ కోసం అని, లేదంటే హెయిర్ ట్రీట్మెంట్స్ అని, ఇలాంటివి తీసుకోవడానికి వెళ్ళి అవి ఆపోజిట్ అయ్యి అవి వాళ్ళ హెల్త్కి ఎఫెక్ట్ అయ్యి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకున్నాయి. లైక్ ఎందుకు పీపుల్ వై ఇంత అదిగా కూడా వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే, ఏజింగ్ అప్పట్లో మనకి ఇవేవి ఉండేవి కాదు. ఏజింగ్ కోసం కానీ, బాడీ కోసం యాక్టివిటీ చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చేసుకుంటున్నారు. సో వై దిస్, ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటారు అసలు? ఒక ప్రైమరీ రీజన్ ఏంటంటే, ఎవరికన్నా సరే ఆన్ ఎర్త్ ఎనీ హ్యూమన్ బీయింగ్ నేను యంగ్గా ఉండాలి, నేను అట్రాక్టివ్గా కనిపించాలి అనే నోషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. యు ఆర్ అట్రాక్టివ్ వెన్ యూఆర్ యంగ్. సో దానికోసమే ఆల్మోస్ట్, అంటే ఇప్పుడు చాలామంది కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే, యాంటీ ఏజింగ్కి అంతగానం చేయాల్సిన అవసరం ఏముంది, అంత ఎందుకు పెట్టాలి, వాళ్ళకి ఏం అవసరం వచ్చింది, ఇవన్నీ ఈ థాట్స్ అన్నీ వస్తూ ఉంటుంది. బట్ అలా థింక్ చేసే వాళ్ళందరే జుట్టు తెల్లవాడితే నల్ల రంగు వేసుకుంటా ఉంటారు. సో దట్స్ అండ్ మోస్ట్లీ ఇదొకటి, మీరు నల్లగా అంటే అనిపించింది, నల్లగా ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఆ ఫేర్నెస్ కోసం కూడా ఎక్కువగా ట్రై చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే సొసైటీ ఇచ్చిన ప్రెషర్ మేబీ, ఐ గెస్. అబ్సల్యూట్లీ ఇట్స్ అబౌట్ ది సొసైటీ ప్రెషర్ అండి. అయితే ఇక్కడ సొసైటల్ ప్రెషర్ అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, డైలీ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో మీరు చూడండి, ఫేర్ అండ్ లవ్లీ అనే క్రీమ్ ఖచ్చితంగా ఉంటుంది. సో యూ హ్యావ్ ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ ఉంటుంది. ప్రతి హౌస్ హోల్డ్లో యూ గెట్ టు సీ హెయిర్ డైస్ లైక్ బర్గండీ అనేసి, లైక్ యూ హ్యావ్ వాట్ నాట్. సో ఇవన్నీ ఏంటంటే చీపర్ ప్రోడక్ట్స్ ఫర్ యాంటీ ఏజింగ్ కాబట్టి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది మనకి. కాకపోతే దాని ఇంపాక్ట్ అవి కూడా ఇట్స్ నాట్ దాట్ ఎఫెక్టివ్. ఆఫ్ కోర్స్ డై పక్కన పెట్టేస్తే మీరు వాడే ఫేర్నెస్ క్రీమ్లు ఇవన్నీ కూడా అసలు చెప్పాలంటే యూజ్లెస్ అవన్నీ. బట్ స్టిల్ పీపుల్ యూజ్ ఇట్. ఈ కొన్ని కాస్మెటిక్ సర్జరీస్ అవి అవుతూ ఉంటాయి. ప్లస్ దెర్ ఆర్ ఫ్యూ డ్రగ్స్, యునో ఇంజెక్షన్స్ కావచ్చు, పిల్స్ కావచ్చు, క్రీమ్స్ కావచ్చు, అవి ఏంటంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ దే యాక్చువల్లీ వర్క్ ఫర్ యాంటీ ఏజింగ్ అనమాట. అవి ఏంటంటే నిజంగా యాంటీ ఏజింగ్ దీనిలో తీరులో పనిచేస్తూ ఉంటాయి మనకు అవి. ఇవి జనరల్గా ఏంటంటే కొంచెం డబ్బున్నోళ్ళు వాళ్ళకి సరదా ఏంటంటే, ఆబ్వియస్లీ బాగా కనపడాలి, సెలబ్రిటీస్ కానివ్వండి, వాళ్ళందరూ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉంటారు. సెలబ్రిటీ స్టేటస్ లేకపోయినా కూడా దెర్ ఆర్ మెనీ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉంటారు. ప్రధానమైన కారణం ఏంటంటే ఇలా తీసుకోవడానికి ఒకటి వచ్చేసి కెరియర్ అండి. సో ఇప్పుడు సమ్వన్ హూ ఇస్ ఇన్ దిస్ గ్లామ్ ఇండస్ట్రీ, ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే అది మోడలింగ్లో కానివ్వండి, ఇలాంటి ఇండస్ట్రీలో ఏంటంటే మీ ఫిజికల్ అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు యంగ్గా ఉన్నంత కాలమే మీకు డిమాండ్. మీ ఫేస్ మీద రింకిల్స్ కనిపించి, లేకపోతే మీ ఏజింగ్ అనేది మీ బాడీలో కనిపిస్తుంది అని అంటే కనుక మీకు ఇంకా ఆఫర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ తగ్గిపోతూ ఉంటాయి. సో అలా తగ్గకుండా ఉండడానికి ఎక్స్టెన్షన్స్ కోసం ఏంటంటే యాంటీ ఏజింగ్ వైపు చూస్తూ ఉంటారు. ఒకటి కెరియర్ పరంగా. రెండోది ఏంటంటే లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం. సో ఇప్పుడు చూడండి, నేను అట్రాక్టివ్గా ఉన్నాను చూడటానికి అని అంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు నేను చేసే పని మీద ఎఫిషియన్సీ కూడా పెద్దగా కరెక్ట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రీత్యా చాలా మంది దీని వైపు చూస్తూ ఉంటారు, లైక్ యాంటీ ఏజింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ది అదర్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే సొసైటల్ ప్రెషర్. ఇది చాలా దారుణమైనది. ఈ సొసైటల్ ప్రెషర్ అనేది మోస్ట్ పీపుల్
ఏంటి అని అంటే మామూలుగా మనం ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్కి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ చూడగానే ఎలా ఉన్నాను, ఏంటి లావైనట్టున్నారు, ఏంటి సన్నగైనట్టున్నారు, లేదంటే అంతే. ఏంటి నల్లబడ్డావు. బాడీ షేమింగ్ ఫస్ట్ అంతే, థింగ్ ఏంటంటే same. బాడీ షేమింగే, రైట్. ఇప్పుడు నువ్వు రాగానే ఏంటి అంత చిక్కిపోయావు అని అంటారు Yes. సన్నబడితే, లావెక్కితే ఏంటి ఇట్లా లడ్డులకి అయిపోయినావు అని అంటారు. సో నల్లబడితే నల్లబడ్డావు అంటారు, తెల్లబడితే దాన్ని కూడా వాళ్ళు తెల్లబడ్డం ఒక్కటి మాత్రం కొంచెం పాజిటివ్ గా చూపిస్తారు. అరే ఏంటి తెల్లగా ఏం చేస్తున్నావు ఏంటి అనగానే హ్యాపీనెస్. సో ఇప్పుడు ఏంటి అర్రే తెల్లబడితే పాజిటివ్ అందరూ అపియరెన్స్ మంచి- వస్తుంది కాబట్టి Exactly. నా దీనికి సంబంధించి ఏంటంటే మళ్ళీ కాస్మెటిక్స్ యూజ్ చేయాలి. సో ఇలా ఏంటంటే మన సొసైటీలో కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏంటంటే తెల్లగా ఉంటేనే మంచిగా ఉన్నట్టు, నువ్వు నల్లగా ఉన్నావు బట్ చాలా అట్రాక్టివ్ ఉన్నావు అన్నా కూడా జనాలు అంత అప్రిషియేట్ చేయరు మన కంట్రీలో. Yes. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ లిమిటెడ్ టు అవర్ కంట్రీ. బయట కంట్రీస్లో డస్కీ ఉన్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్తో సంబంధం లేదు. Correct. నో మ్యాటర్ వాట్ యువర్ కలర్ ఈస్, ఇట్స్ ఆల్ అబౌట్ నువ్వు ఎవరు. Attractive and talent. టాలెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ టాలెంట్. సో కలర్కి ప్రయారిటీ ఇచ్చేది మనం మాత్రమే ఇక్కడ. సో ఆ కలర్కి ప్రయారిటీ ఇవ్వడం అనేది తగ్గాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా తగ్గినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇలాంటి సర్జరీస్ ఇవన్నీ చేయాల్సిన పని ఉండదు. రెండోది, మీరు యంగ్గా కనపడటము, మీరు బాగా కనపడటము తప్పు కాదు, అలాంటి ఆలోచన రావడం తప్పు కాదు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మీరు కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయండి, మీరు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయండి డైలీ, Exactly. మంచిగా వాటర్ తాగండి డైలీ, సఫిషియంట్ వాటర్ తాగండి. మీరు మీ స్కిన్ హెల్దీ ఉంటుంది, మీరు హెల్దీ ఉంటారు, ఓవరాల్ అపియరెన్స్ బాగుంటుంది అండ్ చూడటానికి బాగుంటారు మీరు ఫిజికలీ. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ యాంటీ ఏజింగ్ థింగ్. మీరు కరెక్ట్ అంటే సఫిషియంట్ స్లీప్ మీ బాడీకి ఇచ్చి, సఫిషియంట్ రెస్ట్ ఇచ్చి, సఫిషియంట్ ఎక్సర్సైజ్ చేసి, అన్ని సఫిషియంట్ క్వాంటిటీస్లో చేశారు అని అంటే ఏజింగ్ కనపడదండి మనకి. అవును, అవును. సో అది ఇలాంటివన్నీ కాకుండా ఇవన్నీ చేయాలంటే టైం ఎలికేట్ చేయాలి. నాకు పానీపూరి కనిపించింది, నాకు తినాలనిపిస్తుంది, నేను తింటా. ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తుంది, తింటా. నేను నానా చెత్త తింటా, నేను ఎక్సర్సైజ్ చేయ, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయను కానీ మళ్ళీ సన్నపడాలి. ఏంటి అంటే లాప్రోస్కోపీ ఉంది మనకి, Yes. పోయి కొవ్వుగారికి ఇచ్చేసుకుంటాను నేను పోయి. సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఈజీ ఆప్షన్స్, డబ్బు పెట్టేస్తే వచ్చేస్తుంది అని చేస్తున్నారు తప్ప దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించట్లేదు ఎవరు. అవును. సో ఈ యాంటీ ఏజింగ్ ఇవన్నిటి వల్ల ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్లీ ఏంటంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. మీరు అదే డబ్బు ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసుకున్నారంటే యూ విల్ హ్యావ్ గుడ్ ప్రాపర్టీస్. Exactly. సో అంతంత డబ్బు మీరు ఖర్చు పెట్టి యాంటీ ఏజింగ్ మీద పెట్టుకుంటున్నారు అని అంటే దానికి తగ్గ రిజల్ట్స్ మీకు కనపడవు చెప్పాలంటే. రెండోది, మీరు తీసుకునే ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఏదన్నా కానివ్వండి టెంపరీ, ఇది షార్ట్ స్పాన్ వరకే. మాక్సిమం ఒక They'll just delay చేస్తాయేమో, అప్పటి వరకు స్టాప్ చేసుకుంటూ వస్తాయి. అంతే, దట్స్ ఇట్. అంటే మీరు వాడినంత కాలము అది కూడా టు అన్ ఎక్స్టెంటే. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నేను 70-80 years వచ్చినా కూడా నేను 30 years లాగానే కనిపిస్తాను అంటే ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ అది. సో దాని ఇఫెక్టివ్నెస్ కూడా లిమిటెడ్ యాక్చువల్గా. సో లిమిటెడ్ ఇఫెక్టివ్నెస్ కోసం మీరు నిజంగా అంత ఖర్చు పెట్టడం అవసరం అంటే ఇట్స్ నాట్ నీడెడ్. అండ్ వేరియస్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, లైక్ స్కిన్ ర్యాషెస్ అనేసి, స్కిన్ ఎలర్జీస్ అనేసి, సమ్ టైమ్స్ డోసేజ్ అటు ఇటు ఏంటంటే ప్రాణాలే పోతాయి. లైక్ వీ హావ్ సీన్ షెఫాలి. ఇప్పుడు ఎంత మంచి అంటే ఎంత ఫేమ్ తను పొందింది ఆ కాంటాలగా సాంగ్ తోటి, అంత ఫేమ్ నేమ్ వచ్చేసింది ఆమెకి. నాకు తెలిసి రావాల్సిన బిగ్ బాస్ లో కూడా మంచిగా తనకి ఫేమ్ వచ్చింది. దట్స్ వాట్ సి. ఇప్పుడు ఒక న్యాచురల్ థింగ్ దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఏంటంటే ఏజింగ్ అనేది కామన్, ప్రతి ఒక్కరికి ఏజింగ్ అనేది అవుతూ ఉంటుంది. మీ ఏజ్కి తగ్గట్టు మీరు నిజంగా ఒకవేళ మీరు గ్లామ్ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఏజ్కి తగ్గట్టు రోల్స్ తీసుకోండి, అయితే ఏజ్కి తగ్గట్టు చేయాల్సిన పనులు చేయండి. అంతేగాని ఏజ్ నాపేసి నేను అక్కడే లైక్ నేను ఇదే మళ్ళీ కంటిన్యూ చేస్తాను అని అంటే దట్స్ నాట్ కరెక్ట్. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు సెలబ్రిటీ లెవెల్లో ఉన్న వాళ్ళే కాదు, నార్మల్ వాళ్ళైనా ఆలోచించాలేమో ఎంతవరకు మనకు అది యూజ్. యాక్చువల్లీ మనం చేసి ఏం చేయాలి అసలు? యాంటీ ఏజింగ్ చేసి నాకు ఏం యూజ్ అవుతుంది? వీళ్ళంటే పోనీ పాపం ఓకే ఏదో రోల్స్ కోసం చేస్తున్నారు అనుకోవచ్చు. కరెక్ట్. నాట్ నీడెడ్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నారు పర్మనెంట్ మేకప్స్ అని, ఇవన్నీ సర్జికల్ యాక్చువల్లీ. ట్రూ. ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటేనే బెటర్ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే యాజ్ అ సెడ్ అందరికీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, నలుగురు నన్ను మెచ్చుకోవాలి, నలుగురు నన్ను పొగడాలి అనే ఈ తపన ఏదైతే ఉంటుందో దానివల్ల ఇవన్నీ చేస్తా ఒక్క ఉన్నారు. ఆలోచన ఇలా అందరికి కూడా మనీ అండ్ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఆ ఆలోచన మంచిదేనండి, కానీ నేను చెప్తున్నా కదా రైట్ వేలో తీసుకోండి. మీకు ఉన్న ఆలోచన గురించి నేను తప్పని చెప్పట్లేదు. నేను దాన్ని కోసం మీరు తీసుకున్న పాత్వే ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ గారు. యూ వెల్కమ్ అండి.